హలో, बड़ा चोर का बच्चा शिवराम है। శివరాం కావాలా? జస్ట్ మినిట్. हेलो शिवराम। సలామలేకుం సలీం భాయ్. क्या रे शिवराम, మాకి హాత్ ఇచ్చి బెంగళూరు నుంచి పారిపోతావు బే? పరారీ అవ్వలేదయ్యా మగడా. మా మామ చావు బతుకుల్లో ఉండి నన్ను కలవరిస్తున్నాడంటే వచ్చేసాను. అరే గంటలో శాంతి హోటల్ కి 50,000 తెచ్చి కక్కు బే. రేయ్, ఎల్లుండి శనివారం వడ్డీతో సహా విసిరి పారేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో దొంగను చూసినట్టు. ఆహా, ఏంటని? మా మామూజీ డబ్బు నేను తీసుకున్నాను అంతే. దట్స్ ఆల్. అడ్డులే పాప. మర్యాదగా తాళాలి లైవ్. ఎందుకు? ముందివ్వు. అచ్చా అచ్చా అచ్చా, తీసుకో తీసుకో. ఏంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ మాట్లాడితే చేయడం పెడుతున్నావు? ఆహా, ఏంటి అధికారం అని? అధికారం కాదు, ఇది నా బాధ్యత. ఆ? చూడు, ఈ తాళాలు తీసుకుని ముందు డబ్బు బీరువాలో పెట్టు. ఇదిగా ఈ కుక్క కాపరాలు మన దగ్గర సాగవు. లే, నా ప్రాణం పోయినా నేను ఇక్కడి నుంచి కదలివ్వను. అరే మామూజీ మామూజీ, అది నీకెంత ద్రోహం తలపెట్టిందో తెలుసా? అర్ధరాత్రి డబ్బు దొంగిలిస్తుంటే నా కళ్ళారా చూసి పట్టుకున్నాను. అలాగా? అది సరే గాని ఈ తాళాలు ఈ వేళప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అల్లుడు? నీ తలగడా కింద నుంచి లాగేశాగా. చాలా కష్టపడ్డాను మామూజీ. ఈ తాళాలు నీ దగ్గరే ఉంచమ్మా. బాబుగారు, ఈ వెధవతో అన్ని విధాలా విసిగిపోయాను. నాకు డబ్బు కావాలని నిన్నే అడుగుతాను. ఏంటి రామచంద్రయ్య, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చెప్పమంటారు అన్నగారు? ఆనాడు మీరు చెప్పినట్టుగా మీ షుగర్ ఫ్యాక్టరీలో భాగం ఇస్తానన్నప్పుడు మీ మాట వినుంటే ఒక రకంగా ఉండేది. కానీ పొరపాటున సినిమా బిజినెస్ లో దిగాను. భారీ ఎత్తున సినిమా ప్రారంభించి 8 రీళ్లు తీశాను. ఇంతలో హీరో చచ్చిపోయాడు.
దాంతో చచ్చినట్టు అంతా రీషూట్ చేయాల్సి వచ్చింది. అరే అతని చావు నీ చావుకు వచ్చిందన్నమాట. ఏం చేయమంటారు చెప్పండి? పిక్చర్ పూర్తి చేద్దామంటే డబ్బు లేదు. అందుకని మీరు కొంచెం సహాయం చేస్తే పిక్చర్ పూర్తి చేసి బిజినెస్ చేసి డబ్బు రాగానే వడ్డీతో సహా మీ డబ్బు మీకు నేను తెచ్చిచ్చేస్తాను. నీ బాధ నాకు అర్థమైంది రామచంద్రయ్య. ఇప్పటికే 1,00,000 వ్యాపారాలతో సతమతం అయిపోతున్నాను. ఇంకా ఈ సినిమా వ్యాపారం ఎందుకు కానీ? ఆహా, అలా అనకండి. మీ స్నేహితుడిని నాకింత సహాయం చేస్తున్నాను అనుకోండి, ఏం పోయింది? నిజమే కానీ బాబు గారు ఒక్కసారి ఇలా వస్తారా? జస్ట్ మినిట్. ఎంత కావాలన్నావు? 5 లక్షలు. ఓకే. థ్యాంక్ యూ అన్నగారు. మొదట 1,00,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తాను. తర్వాత ప్రోగ్రెస్ ను బట్టి 2 దఫాలుగా 2 లక్షలు ఇస్తాను. పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ రాయించి అమ్మాయికి ఇచ్చి డబ్బు పట్టేదండి. అలాగే అన్నగారు. ఈ అమ్మాయి కన్న కూతురు కాకపోయినా అలాంటిది. నా వ్యవహారాలని ఆవిడ చూసుకుంటుంది. పేరు రాధ. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. 1 గంటలో వ్యవహారాలన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. వస్తానమ్మా. కర్మ, డ్రింక్ కూడా అయిపోయింది. హా. గంట మోగుతుంటే ఎక్కడేంటి? అబ్బా ఉండవే, బయటేమో కాబూలాళ్ళు, ఇంట్లో నువ్వు నా ప్రాణాలు తోడేస్తున్నారు. సారు సారు ఇదిగోనమ్మా మనం అనుకున్న ప్రకారం అగ్రిమెంట్. ఇదిగోనండి మన అగ్రిమెంట్ ప్రకారం మొదటి చెక్కు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేవమ్మా. అన్నగారికి నువ్వు నచ్చజెప్పి ఉండకపోతే జన్మలో మా పని అయ్యుండేది కాదు. నాదే ఉందండి, ఆయనకి తెలియందేం లేదు. కాకపోతే బాగా ఆలోచించి కానీ ఏ పని చేయరు. ఇది ఒక బిజినెస్, సందేహించాల్సిన పని లేదని చెప్పాను అంతే. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమండి మీరేం అనుకోకపోతే నాకు చిన్న సహాయం చేస్తారా? ఏమిటో చెప్పమ్మా. మా బంధువుల అబ్బాయి ఒక ఆయన ఉన్నారు. అందంగానే ఉంటారు, మంచి నాటకానుభవం కూడా ఉంది. మీ పిక్చర్ లో ఏదైనా చిన్న వేషం ఇప్పిస్తే. అబ్బబ్బా ఉండవయ్యా ఉండు. చిన్న వేషం ఏమిటమ్మా? వేషాలు లేకపోయినా సృష్టించి మరీ ఇస్తాం. ఈ పిక్చర్ కి నేను డైరెక్టర్ని. ఆహా, మీరు చేసిన ఉపకారం సామాన్యమా? ఇదిగో అమ్మా, రేపొద్దున్న ఒక ఉత్తరం ఇచ్చి ఆ అబ్బాయిని మా ఆఫీసుకి పంపించమ్మా. వస్తానమ్మా, వస్తాను. పదవయ్యా, నువ్వు పదమంటుంటే పద. ఆయన ఒక మహానటుడైతే